హాయ్ వెల్కమ్ టు తెలుగుబడి ఛానల్. తెలంగాణ వ్యాప్తంగా ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే మొత్తం దాదాపు 3,000 వార్డులకు గాను దాదాపు 12,000 మంది పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల సందర్భంగా కూడా దాదాపు ఈ నెల 11న ఎలక్షన్ జరుగుతున్నాయి. దాని తర్వాత 13న రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఇటు వాస్తవం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో కూడా రాజకీయం రసవంతంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో ఆ ప్రాంతాల్లో మాత్రం ఇటు నువ్వా నేనా, నా వర్గానికి టికెట్లు ఇచ్చుకోవాలని ఇంకొకరు, మా వర్గానికి టికెట్ ఇచ్చుకోవాలని ఇంకొకరు చాలా రసవసంతంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగిత్యాల చూసుకోండి, స్టేషన్ గణపూర్ తీసుకోండి, గద్వాల్ తీసుకోండి. సో ఈ నియోజకవర్గాల్లో కూడా మా వర్గం వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, మా వర్గం వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇటు గద్వాల్ నియోజకవర్గంలో ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ ఇటు సరితా తిరుపతి మధ్యలో చాలా పోటీ నెలకొల్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 37 వార్డులు ఉంటాయి. ఈ 37 వార్డులలో సరితా తిరుపతి వర్గానికి ఓన్లీ 7 వార్డులు ఇచ్చారని తెలుస్తుంది. ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చూసుకుంటే దాదాపు 30 వార్డులు తీసుకున్నారని తెలుస్తుంది. ఆయన స్థానిక ఎమ్మెల్యే అనమాట. ఆయన వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితా తిరుపతి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆయన ఏ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నాడని చెప్పి కూడా ఆమె అనుచరులు చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎక్కువ వార్డులు వేయాలని చెప్పి కూడా అక్కడ పెద్ద పంచాయతీ మొదలైంది. దాంట్లో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అదేవిధంగా డిసిసి చైర్మన్ అక్కడ ఉన్నటువంటి రాజీవ్ రెడ్డి సంఘ కల్పించుకొని సరిత వర్గానికి 7 వార్డులు ఇచ్చారు. బండ్ల కృష్ణ వర్గానికి దాదాపు 30 వార్డులు ఇచ్చారు. మళ్ళీ ఈ విధంగా ఇస్తే మళ్ళీ సరిత వర్గం వాళ్ళు ఈ బండ్ల కృష్ణ వర్గానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని మనం వేచి చూడాలి. వాస్తవం చెప్పాలంటే మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా సరిత తిరుపతయ్య ఒకరు అనుచరులు వాళ్ళ మద్దతుదారులు భారీ ఎత్తున గెలవడం జరిగింది. ఇటు సరితా తిరుపతి మద్దతుదారులు దాదాపు 45% గెలిచారు. ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మద్దతుదారులు దాదాపు 50 నుంచి 55% గెలిచారు. సో మొత్తం చూసుకున్న ఇటు లాస్ట్ కి వచ్చేలకల్లా ఎలక్షన్ అయిపోయేలకల్లా అక్కడ ఏం చెప్పుకున్నారంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ బయటపడిపోతుంది ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మద్దతుదారులు ఎక్కువ గెలుస్తారా, సరితా తిరుపతి మద్దతుదారులు ఎక్కువ గెలుస్తారా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ దీనికి టికెట్ బీఫామ్ వీళ్ళు ఎవరెవరు ఇచ్చారో మనకు అర్థమైపోయింది. అక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 30 వార్డులు ఇచ్చారు, సరితా తిరుపతికి 7 వార్డులు ఇచ్చారు. కాబట్టి ఎవరిని గెలిపించుకుంటారో కూడా మనం ఎవరి సత్తా ఏందో ఎవరి సత్తా ఎట్లా ఉంటుందని కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ చూడాల్సి వస్తుంది. మళ్ళీ ఈ నెల 11 ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత రిజల్ట్ ఉంటుంది. కాబట్టి సరితా తిరుపతయ్య వార్డు దాదాపు 7 వార్డులు గెలిపించుకొని ఒకవేళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ మద్దతుదారులకు మద్దతు ఇస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని మనం వేచి చూడాలి. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 30 వార్డులు వాళ్ళ మద్దతుదారులు గెలుచుకుంటే సరితా తిరుపతయ్యకు అక్కడ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే దాదాపు రేపు రేవంత్ చెప్పే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భం కూడా అక్కడ చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను 30 వార్డుల్లో టికెట్లు తీసుకొని నా మద్దతుదారులు గెలిపించుకున్నట్టు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు సరితా తిరుపతయ్య ఆమెకి ఉన్నటువంటి 7 మద్దతుదారులు గెలిపించుకొని అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తారా అన్నట్టు కూడా వాళ్ళ అనుచరులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 30 వార్డు నెంబర్లు గాను ఒకవేళ బండ్ల కృష్ణ రెడ్డి గెలిపించుకుంటే మళ్ళీ అక్కడ రాబోయే రోజుల్లో సరితా తిరుపతయ్య ఆమెకి ఏమి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదని తెలుస్తుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ వాళ్ళకి సరితా తిరుపతి ఉన్నటువంటి మద్దతుదారులు గెలిపించుకొని మిగతా మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, వాళ్ళు ఓడగొట్టే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నారని కూడా ఉన్నటువంటి సరితా తిరుపతి అనుచరులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కానీ గెలిస్తే మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ రాబోయే రోజులు కూడా ఆయన ఏ పార్టీకి వెళ్ళినా మేమే చూసుకుంటాం అనే తట్టు కూడా చెప్పుకుంటాడని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గొడగొట్టాలని అక్కడ ఉన్నటువంటి గద్వాల ప్రజలు అయితే చూస్తున్నారు. ఎందుకంటే సరితా తిరుపతి 2018లో పోటీసి దాదాపు 7,000 ఓట్లతో ఓడిపోయింది. ఇప్పుడు మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కూడా దాదాపు 40 నుంచి 45% సరితా తిరుపతి మద్దతుదారులు గెలిచారు. ఆ విధంగా చూసుకున్న రాబోయే రోజుల్లో మళ్ళీ గట్టి పోటీ ఇస్తారని చెప్పొచ్చు సరితా తిరుపతి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీసీ సమీకరణలు చూసుకున్నా, లేకపోతే ఇంత ముందు అక్కడ దాదాపు ఆ నియోజకవర్గాన్ని భరత సింహారెడ్డి కానీ సమరసింహారెడ్డి కానీ డీకేఆర్న కానీ ప్రస్తుతం మన మేలైనటువంటి బండ్ల కృష్ణమరెడ్డి కూడా మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారు. ఒక్కసారి మాత్రం బీసీ ఎమ్మెల్యే అయ్యాడు గట్టి భీముడు. దాని తర్వాత ఇప్పటిదాకా ఎవరు కాలేదు ఆ నియోజకవర్గానికి. అందుకే అక్కడ బీసీలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా నినాదాలు స్టార్ట్ అయ్యి ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికలు కూడా ఎట్టి పరిస్థితుల్లో సరితా తిరుపతిని గెలిపించుకోవాలని అయితే గద్వాల నియోజకవర్గ ప్రజలు అయితే కోరుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి గద్వాల ప్రజలు అయితే చెప్తున్నారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో ఇటు సరితా తిరుపతి ఎక్కువ వర్గం వాళ్ళు గెలిపించుకుంటారా, లేకపోతే బండ్ల కృష్ణమరెడ్డి వాళ్ళు ఎక్కువ గెలిపించుకుంటారా మనం వేచి చూడాలి. ఏదేమైనా ఈ ఎన్నికలైనటువంటి గద్వాల నియోజకవర్గానికి చాలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలు జరిగినా ఇటు ఎవరికి మద్దతుదారులు నిలుస్తారని కూడా వాళ్ళకి బండారం బయటపడిపోతుంది.
ఇప్పుడు దాదాపు ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు ఇందాక చెప్పే కదా, బండ్ల కృష్ణమరెడ్డి 30 వార్డులు తీసుకున్నాడు. ఆ 30 వార్డుల్లో కనీసం ఆయన 20 నుంచి 25 దాకా గెలిపించుకుంటే ఆయన చేసినటువంటి ఫలితం దక్కిందని చెప్పొచ్చు. ఒకవేళ 10-15 వార్డులు కానీ గెలిపించుకుంటే సరితా తిరుపతయ్య నెగ్గిందని చెప్పొచ్చు అనమాట. సో చూశారు కదా, రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.